12 ఏళ్ళకి ముందంటే ఓకే. ఈ 12 ఏళ్లలో చాలా మారిపోయింది. మీ ఇమేజ్ మారింది. మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కథ ఎవరికి చెప్పుంటే తెలుసు మెచ్యూరిటీ వచ్చిందా లేదని? మీరెలా కన్ఫర్మ్‌గా చెప్తారు? ఆయన ఏదో కెరీర్ అలా కెరీ ఫిక్స్ అయ్యారు కావని నువ్వే. కెరీర్ చూసుకోండి. మీకు వచ్చిందనుకుంటున్నాను మరి. ఆఫ్ కోర్స్ తప్పైతే అండి. ఆ అమ్మాయి క్షమించండి. మాటలు పట్టించుకోకండి. ఆ! సరే అయితే. ఇప్పుడు ఈ కథ చెప్పుంటే ఆ! ఈ సినారియోలో, ఈ హ్మ్. ప్రెజెంట్ సినారియోలో హ్మ్. మీరిద్దరూ ఒప్పుకునేవాళ్ళా? అంటే డిపెండ్స్ ఆన్ ఎవరు చెప్తున్నారో కదా అనేది. ఇప్పుడు 'సుందర్ సార్' బలం ఆయన ఫోర్టే వచ్చి ఆ కామెడీ అండ్ ఇంత ఒక ఒక 10, 15 మందిని అట్ ఏ టైమ్ స్క్రీన్‌లో హ్యాండిల్ చేయగలిగే ఒక డైరెక్టర్. సో, అలాంటి డైరెక్టర్ ఇప్పుడు 'అరణ్మనే 4'లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్‌లోనే ఉంటుంది. హారర్ కామెడీ. సో, చూస్తున్నాం గదా! సో, ఒక డైరెక్టర్‌కని ఒక 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 స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు 'సుందర్ సార్' వచ్చి ఇదే సినిమాని ఇప్పుడు నాకు నరేట్ చేస్తే మేబీ ఆయన స్ట్రెంగ్త్‌ని బట్టి నేను ఓకే చెప్తాను. ఎందుకంటే ఆయనకి హి నో వాట్ హి ఈస్ డూయింగ్. నీకు కూడా. ఇదే క్వెషన్ మీకు. సేమ్ ఆన్సర్. లైక్‌వైస్. The thing is, the beauty is that both our career paths also has taken the same career path. So అంటే ఏం ఆన్సర్ ఇస్తుందో ఆ సేమ్ నాకు కూడా అప్లికేషన్ సేమే. నేను ఆ క్వెషన్ అడిగితే దానికి ఒక అప్లికేషన్ లాగా సేమ్. అంజి గారు, ఆ! ఈ పొంగ